శ్రీకృష్ణుడి జననం ఎలా జరిగిందంటే, దేవకి అనే ఆమెకి కంసుడు తమ్ముడు. ఆమె వసుదేవుడు అనే ధర్మాత్ముడిని పెళ్లి చేసుకుంది. వివాహం జరిగిన రోజే ఆ కంసుడికి ఆకాశవాణి ఇలా సందేశం ఇచ్చింది: నీ చెల్లెలు దేవకికి జన్మించబోయే 8వ బిడ్డ నిన్ను సంహరిస్తాడు అని. ఈ మాట విన్నాక కంసుడు కోపంతో తన చెల్లినే చంపబోయాడు. అప్పుడు వసుదేవుడు కంసుడిని, నీ వాల్యంగా ప్రమాణం చేస్తున్నాను రాజా, దయచేసి ఆమెను చంపకు అన్నాడు. మీరు భయపడే 8వ బిడ్డ పుట్టిన వెంటనే నీకు అప్పగిస్తాను అని అన్నాడు. కంసుడు తను భయపడే 8వ బిడ్డను చంపడానికి దేవకిని వాసుదేవుణ్ణి జైలులో బంధించాడు. కృష్ణుడు ఎలా జన్మించాడు అంటే, దేవకికి వసుదేవునికి 7 మంది పిల్లలు పుట్టారు. 6గురిని కంసుడు చంపేశాడు. 7వ బిడ్డ బలరాముడిగా, 8వ బిడ్డగా శ్రీకృష్ణుడు జన్మించాడు. అప్పుడు రాత్రి చీకట్లో జైలులో జన్మించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే మహావిష్ణువు దేవకిని వసుదేవుడిని ఒక సహాయం కోరతాడు. నేను మీ బిడ్డ శరీరంలో ఉంటాను, నాకు అనుమతినివ్వండి అని. అప్పుడు శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే జైలు తలుపులు తానుగా తెరుచుకున్నాయి. గొప్ప వెలుగు వెరజల్లింది. కాపలాదారులందరూ నిద్రలోకి వెళ్ళారు. అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుడిని గోకులంలో యశోధర దగ్గర పెట్టి అక్కడ పుట్టిన బాలికను తీసుకురాగా కంసుడు ఆ బాలికని చంపబోయాడు. ఆ బాలిక దుర్గాదేవిగా మారి ఇలా చెప్పింది: నీ మృత్యువు దగ్గరలోనే ఉంది కంస అని.